రేపే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ, బాబు రాకతో దద్దరిల్లిన భాగ్యనగరం. వంశీ గారు తనకి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారంతో ఇరు రాష్ట్రాలకి నష్టం జరుగుతున్న అంశాల మీద వాటికి సంబంధించి పరిష్కరించుకునేటువంటి విధంగా కూర్చుంటున్నారు. ఎక్కడ? ప్రజాభవన్లో. అంటే ఈ మీటింగ్ సారాంశం, ఇలాంటి మీటింగ్ గతంలో జరగలేదు. ఈ మీటింగు అధికారులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఫొటోస్ తీయండి, ఆ ర్యాలీ విజువల్స్ వేసుకోండి. అవి ఏంటంటే ఆ సమావేశం యొక్క ఉద్దేశం కొన్ని పరిష్కారం కావాలి. మొత్తం 96 ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పరిష్కారం అయినాయి, ఇంకా 23 పెండింగ్ ఉన్నాయి. 23 పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ సాక్షిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అధికారులతోటి. మరి గతంలో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు భేటీలు ఎక్కడ జరిగినాయండి? కేసీఆర్ గారి ఇంట్లో జరిగింది, లేదంటే ఫామ్ హౌస్కి వెళ్ళాలండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చర్చించుకున్నాం అన్నారు. అంతేగాని ప్రజల సమస్యల్ని ప్రజల సాక్షిగా అధికారులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారాలు లభ్యమవుతాయి. మరి అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే అధికారులు లేకుండా ఏం చెప్తాం? ఏం మాట్లాడుకున్నారంటే ఏమి ఇస్తారు మెసేజీ? అది అక్కడ. అందుకనే తర్వాత వచ్చినటువంటి అనేకం కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ స్వప్రయోజనాల గురించి మాట్లాడుకున్నారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వచ్చినాయి తప్ప ఇంకోటి రాలేదు. అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు లేదా వాళ్ళకు సంబంధించిన పొలిటీషియన్స్ ఉన్నారు తప్ప ఆఫీసర్స్ లేరు. ఆఫీసర్స్తో కూర్చొని మాట్లాడుకుంటే వాటికి ఒక సొల్యూషన్ ఉండేది. అంతేగాని అలా కాకుండా ఇలా చేసుకున్నటువంటి మీటింగ్స్ ఏది కూడా అవి సార్థకత కాలేదనేటువంటి దానికి ఇదొక నిదర్శనం. అంటే వ్యత్యాసం చెప్తున్నాను. నాయకుడు ఎలా చెయ్యాలి అనే దానికి, నాయకుడు ఎలా చెయ్యకూడదు అనేటువంటి దానికి రెండింటికి జగన్మోహన్ రెడ్డి లాగా నాయకత్వాన్ని చేయకూడదు, అదేవిధంగా కేసీఆర్ లాగా కూడా చేయకూడదు. చేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా చేయాలి, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు అలా చేస్తే ప్రజలకి ఇదిగో మేము కూర్చున్నాము, మాట్లాడుకున్నాము, సమస్యల దిశగా, పరిష్కార దిశగా అడుగులు వేసాం అనుకున్నట్టుండేది. ఆ పార్టీ నాయకులతో వాళ్ళిద్దరు ఏదో అంతర్గతంగా మీటింగులు పెట్టుకొని ఏకాంతమైన సమావేశాలు జరిగితే వాటికి సంబంధించినటువంటి దానికి ఇది కాదు. ఇది ఒక అంశం. సరే, విభజన చట్టంలో ఉన్నటువంటి 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర భవన ఇన్స్టిట్యూషన్ విషయాలు కావచ్చు, లేదా భవనాల ఇష్యూలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఇప్పుడు ఒక మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల సమస్య కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించింది కూడా చర్చించుకుంటారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వస్తుంటే ఒక భారీ ర్యాలీని తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, మరి ఇదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నట్లయితే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది కాబట్టి మీరు ఇట్లా ర్యాలీ చేయడానికి లేదని అంటారా? లాస్ట్ టైం అలా ర్యాలీ చేస్తేనే కదా మనకు ప్రాబ్లం అయింది కదా అంటారా? అన్నాను వచ్చేమో. అది తేడా. అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి, వర్షం పడుతున్నదంటే అయినా ఎక్కడ తగ్గలేదండి ర్యాలీ, వర్షం పడుతున్నా కానీ. సరే, సురేష్ గారు ఏంటండి మొత్తానికి రేపు మరి లాస్ట్ అంటే ఒక చర్చలో కొలిక్కి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా భావించాలా? వంశీ గారు తప్పనిసరిగా ఆ దిశలోనే భావించాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయినప్పుడు కూడా ఈ మీరు చెప్పిన 9, 10 షెడ్యూల్తో పాటు చాలా అంశాలు ఇంక్లూడింగ్ వాటర్ మేనేజ్మెంట్, అంటే ఇటు గోదావరి, ఇటు కృష్ణ, మొత్తం మీద విద్యుత్ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. సో దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక స్టాండ్ స్టిల్. సో చాలా వరకు వంశీ గారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, సుప్రీంకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,42,000 కోట్ల ఆస్తులకు సంబంధించిన మనకి సంస్థలకు సంబంధించి విభజన జరగాలి, హేతుబద్ధంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందులో మేము చేయగలిగింది ఏం లేదు, ఏమంటే ఒక కమిషన్ వేస్తాము, అంతకంటే మేము చేయగలిగింది అన్న అభిప్రాయాన్ని వెలిపుచ్చి ఆ కేసు అలా ముందుకు పోకుండా. అంటే ఏంటి, పొలిటికల్గా, రాజకీయంగా
హెడ్స్ అంటే అటు ఆ చీఫ్ మినిస్టర్ ఈ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూర్చొని ఎమికబుల్గా కూర్చొని చేసి పరిష్కరిస్తేనే అలాంటి అంశాలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మీరు అధికారుల స్థాయిలో అయ్యే అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రకంగా అభిప్రాయం ఉన్న నేపథ్యంలోనే ఆ పెద్దన్నగా ఆయనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాయడం, దానికి వెంటనే మనకి రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఇప్పుడు ఈ సమావేశం రేపు జరగబోతుంది. అయితే అందులో ఇంకా చాలా కీలకమైన అంశాలు ఇవాళకి వాళ్ళు రేపుడికే అవుతుందని కాదు, కానీ ఒక అడుగు ఆ దిశలో ముందు వేస్తే నెక్స్ట్ మీటింగ్కి ఇంకో కొద్దిగా అంశాలు ముందుకు చేస్తారు. మీకు తెలుసు విద్యుత్ పరంగా మీకు తెలుసు 6,786 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే విభజన జరిగిన 2014 నుంచి 2017 వరకు ఏపీ జన్ కొంచెం తెలంగాణ డిస్కమ్ తీసుకున్నారు. ఆ రకంగా 6,700 కోట్లు అది ఇవ్వాలి. తర్వాత అసలు విద్యుత్ అనేది చాలా కీలకమైంది. తర్వాత ఇరిగేషన్, శ్రీశైలం నాగార్జున సాగర్ 2 కూడా కేఆర్ఎంబికి ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబి అధికారికంగా చెప్పింది. సో తెలంగాణ ముందు అగ్రి అయింది, కానీ లాస్ట్ మినిట్లో మేము అగ్రి కాలేదని చెప్పి మళ్ళీ చెప్పారు. సో దాని ఆ నిర్వహణ దాన్ని బట్టే అసలు వాటర్ మేనేజ్మెంట్ దాని మీద చాలా కీలకమైన అంశం. తర్వాత తెలంగాణ ఏంటంటే జలాల్లో 50-50 వాటర్ షేర్ కావాలని అడుగుతున్నారు. సో ఇలాంటి క్రూషియల్ దీంట్లో ఒక అడుగు కింద మనం భావించవచ్చు వంశీ గారు. రైట్ అండి సురేష్ గారు, రైట్.